8 పదుల వయసు దాటింది కదా మీకు? నాకు 82. 82. 82 అయిపోయి 83 జరుగుతుంది. ఓకే. ఓకే. 8 10 వయసు 60 ఏళ్ళు దాటితేనే రాజకీయాల నుంచి రిటైర్డ్ కావాలనేది ఒక నాయకుడు చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత రిటైర్డ్ అయితే బాగుంటుందని. గతంలో ఒక నాయకుడు చెప్తా ఉండబడినాడు. ఆ! ఆయన చెప్పినాడు కానీ ఆయనే రిటైర్ కాలే. ఓకే. ఓకే. ముఖ్యమంత్రి గారు అయితే చెప్పలే. ఓకే. ఓకే. మరి మీకు 8, 10 వయసు దాటినా కూడా ఇంకా ఎందుకు ఈ రాజకీయ ఆకాంక్ష? ఇంకా ఏదో సాధించాలి, ఏమో చేయాలి, ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఒకటి నా ప్రజల ఆకాంక్ష. నేను కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నా నాయకత్వం కావాలని, నేను ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరుకు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవునా? నేను కావాలంటే వచ్చేదేం కాదు కదా. ఇది ప్రజాభిప్రాయం మేరకే చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే. నేను అడిగితే ఇస్తాడా? ప్రజాభిప్రాయము ప్రజల యొక్క సర్వేల ఆధారంగా ఒక 5-6 సర్వేలు చేసుకునే ఆధారంగా ఆయన పిలిచి టికెట్ ఇచ్చినాడు. 2019 నుంచి 23 వరకు మీరు చాలా స్తబ్దుగా ఉన్నారు. ఎప్పుడైనా మాట్లాడినా కూడా కాంట్రవర్సీనే మాట్లాడారు. మీరు చాలా సైలెంట్గా ఉండిపోయారు. ఎలక్షన్ నాటికి కీలకమయ్యారు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు సర్వేల ప్రకారమే ఇచ్చి ఉంటే ఈ క్రమంలో ఈసారి ఎవరైతే డబ్బు పెట్టుకుంటారో వారైతేనే గెలవగలుగుతారు. డబ్బు పెట్టకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకసారి అధికారంలోకి వైసీపీ వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులని మొత్తం కూడా రేసు గుర్రాలని, డబ్బున్న గుర్రాలని పట్టుకున్నారు. వరదరాజరెడ్డి గారు అయితేనే డబ్బు ఖర్చు పెట్టుకోగలరు అనే ఏకైక ఉద్దేశంతో మీకు టికెట్ ఇచ్చారు అన్న ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఒట్టి డబ్బుతోనే రాజకీయాల్లో గెలవడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఓకే. డబ్బులు దండిగా ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే. కానీ ప్రజాభిప్రాయం ఉండాలా, డబ్బు ఉండాలా, రెండు ఉండాలా. ఓకే. ప్రజాభిప్రాయం మెరుగ్గా ఉన్నప్పుడు సెకండరీ డబ్బు. కాబట్టి సెకండరీ డబ్బు దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయం ఎవరికైతే ఉండదో సర్వేలలో తేలింది కాబట్టి నాకు ఇవ్వడం జరిగింది. సరే, ఆయన మీకు ఇచ్చినా కూడా మీ కుమారుడు ఉన్నాడు. మీకు కుమారుడిని కాకుండా మీరే ఇంకా ఎందుకు అంత కసి రాజకీయాల మీద? 8 పదులు దాటిని హ్యాపీగా రెస్ట్ తీసుకునే వయసు, సరిగ్గా కూడా వేగంగా నడవలేరు, ఇన్ని ఇబ్బందులు అవుతుంటాయి కదా మనకు. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. చెప్పండి. నా కుమారునికి కావాలని అడిగిన. అడిగితే సర్వేల ఆధారంగా ఐవీఆర్ సర్వేలు కానీ వాళ్ళ టీమ్స్ వచ్చిన 5-6 సర్వేలు చేసిన దాంట్లో నీకే ఈసారి బాగుందిలే, నువ్వే నిలబడని చెప్పినాడు ఆయన. ఓకే. కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన. నేను ముందు అడిగిన నా కొడుకుమని. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, అంతే కదా? ఇదంతా 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోయారు. నేను మామూలుగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మధ్యతరగతి రైతులం. మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులం. నేను ఇంతవరకు రావడం అనేదే నా పరిస్థితులకు ఎక్కువ అనే భావనలో నేను ఉంటా ఉన్నా. అయితే ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకు కూడా మంత్రి పని ఇచ్చినారు. మరి అది ఏదేమో నాకు మంత్రి పని వస్తుందో రాదో అనేది నేనేమంత ఆలోచించడంలే. వస్తే తీసుకుంటాం, లేకపోతే ఊరికెళ్ళి ఉంటాం. రాలేదని ఎప్పుడు ఎవరి దగ్గర పోయి అడిగింది అయితే లేదు. సర్వేల ప్రకారమే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అంటున్నారు కదా. 2019లో మిస్ అయినా 2024లో వస్తుందో రాదో టీడీపీ మిమ్మల్ని పట్టించుకోవడం లేదని చాలాసార్లు మీరు వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవమా కదా? ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలే. ఒకప్పుడు మీరు ఒక అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పిన. సర్వేల ఆధారంగా ఇస్తానని అంటున్నాడు చంద్రబాబు. సర్వేల ఆధారంగా గతంలో ఇచ్చిన ఆయనకు కంటే నాకు సర్వే ఎక్కువగా ఉంది, సర్వేలని చెప్తాడు, లేదు ఆయన ఇష్ట ప్రకారం కూడా ఇస్తాడు అనేది చెప్పిన. అంతే తప్పక అంతకుముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలే, చెప్పలే. 6 సార్లు గెలిచారు, సీనియర్ ఎమ్మెల్యే మీరు. ప్రజలు కూడా మీపై ఎంతో నమ్మకంతో ఇక్కడ గెలిపించారు. మీరు ఎన్నికల హామీలను ఎంతవరకు నెరవేర్చారు ఇక్కడ మీరు? ఇది ఎన్నికల హామీలలో చాలా చెప్తా ఉంటాం. చెప్పినవన్నీ ఆర్థికమైన పరిస్థితుల్లో కొనేటే ఉంటాయి చాలా హామీలు. ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాలుగా వారిగా డబ్బులు కేటాయించడం జరుగుతుంది. కొంత డెవలప్మెంట్ టార్గెట్కి ఒకరికి 100 కోట్లు ఎక్కువ, ఒకరికి 100 కోట్లు తక్కువ కూడా జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతుంటాయి. హామీలు చెప్పిన దాంట్లో దాదాపు 90% కంప్లీట్ చేస్తాం 4 ఏళ్లలో. ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలో, ఏడాది పూర్తి చేసుకున్నారు కదా, ఈ ఏడాది కాలంలో మీరు ఇచ్చిన హామీలలో ఎన్ని వాటికి కొబ్బరికాయలు కొట్టారంటే ఏం చెప్తారు మీరు? నేను కొబ్బరికాయకి ఏ పనికి కొట్టాను. నేను దాదాపు 10 కోట్ల రూపాయల పని కూడా కొబ్బరికాయ కొట్టే అలవాట్లే. ఓకే. ఆ ఊరి సర్పంచ్ గారు వాళ్ళు కొట్టుకుంటారు, ఎంపీటీసీ కొట్టుకుంటారు, జెడ్పీటీసీ కొట్టుకుంటారు. మున్సిపాలిటీ అయితే
ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలరు చైర్మన్ కొట్టుకుంటారు. అవి వాళ్ళ స్థాయిలో పనులకు నేను పోయి టెంకాయ కొట్టాను. ఓకే, డిగ్నిటీగా ఉంటాను, స్థాయి దిగజార్చుకోను. అంటే మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఒక్క అభివృద్ధి పని అంటే ఒక అభివృద్ధి ప్రారంభం కాలేదు. ప్రైవేటు ప్రోగ్రాంలు, ప్రైవేటు కార్యక్రమాలపై రిబ్బన్లు కటింగ్ చేయడం మినహా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు బయట నుంచి వస్తున్నాయి కదా. అంటే టెంకాయ కొడితేనే అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినట్లా దాదాపు 20 కోట్ల రూపాయల గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు వేసినాం. ఇంకొక మళ్ళీ ఒక 20 కోట్ల రూపాయలు చేయబోతా ఉన్నాం. కొన్ని రోడ్లు, కొత్త రోడ్లు శాంక్షన్ అయినాయి. దాదాపు 2800 కిలోమీటర్లు మా దాంట్లో ఒక 200 కిలోమీటర్లు గుంతలన్నీ పూడ్చినాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా. అంటే ఇప్పుడు పబ్లిసిటీ చేయాల్సిన నేను చెప్తాను కదా. ఈ జనగూరులో ఉంటుంది ఆయన ఒక వార్డు కౌన్సిలర్, వాళ్ళ 5వ వార్డు కౌన్సిలర్. ఆయన దాంట్లో ఒక 50-60 లక్షల పని వస్తే ఆయన్ను కొట్టుకోమంట. నేను ఒకవేళ బలవంతంగా రమ్మని పోయినా వాళ్ళతోనే కొట్టిస్తాను, నేను కొట్టను. వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు, వాళ్ళకు వాళ్ళ వారిలో గుర్తింపు రావాలా. నేను పోయి వాళ్ళ దానికి అడ్డం పడడం ఎందుకు? అట్లా పడను. అంటే నంద్యాల వరదరాజు రెడ్డికి ఒక పేరు ఉందన్నమాట. ఎమ్మెల్యే అయిన ప్రతిసారి కూడా రాజకీయం అంతా ఆయన దగ్గర నుండి చేస్తారు. అధికారులతో మాట్లాడడం కానీ ఏదైనా ఉంటే కూడా నేరుగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈ దఫా మాత్రం గెలిచిన తర్వాత ప్రొద్దుటూరులో వరదరాజు రెడ్డి గారి యొక్క మార్కు రాజకీయం కనిపించడం లేదు. ఆయన కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువైంది. ముఖ్యంగా కొడుకు కొండారెడ్డి చేతుల్లోకి తీసుకున్న రాజకీయాన్ని అంతా అంటున్నారు. తండ్రిని సైలెంట్ చేసేస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడే అందరితో మాట్లాడాడు. నాకు 3 పిఏలు ఉన్నారు. వాళ్ళతో కొన్ని మాట్లాడిస్తా అంటే అవసరమైనటి. నేను అవసరమైతే నేనే నాకు లైన్ కల్పించి నేనే మాట్లాడతా, కలెక్టర్తో నేనే మాట్లాడతా, ఎస్పీలతో నేనే మాట్లాడతా. ఆ పనుల పరిస్థితిని బట్టి అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. నా కొడుకు నాకు సహాయకారిగా ఉంటున్నాడు. వాడు కూడా చెప్తా అంటాడు, ఎవరైనా లేను వస్తాడు, వచ్చిన నిరాశతో ఎన్నిక పంపించాం. వానికి కావాల్సిన పని గురించి వాడు చెప్తాడు, నేను ఫలానా వరదరాజు రెడ్డి కొడుకునని చెప్తా అంటాడు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరో ఒకరు నేను లేడు, మా పిఏ ఉంటాడు, పిఏ వచ్చేయడు, పోలీస్ స్టేషన్కి చెప్పమంటే వాళ్ళే చెప్తా అంటారు. నా దగ్గర 3 పిఏలు ఉన్నారు. 3 ఏదైనా నేను లేనప్పుడు వచ్చే మామూలు విషయాలు అవుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటారు. తహసీల్దార్తో సర్టిఫికేటు లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ చేయడము ఇట్లాంటివన్నీ వాళ్ళు మాట్లాడుతుంటారు. మాట్లాడకూడదు అనేది ఏముంది? ప్రభుత్వ కార్యక్రమాలలో నేనే ఉంటా. ప్రభుత్వ కార్యక్రమాలలో ఈ చెయ్యి అవి చెయ్యి, వాళ్ళకి మంచినీళ్ళు వెయ్యి, మన బోరు పోయింది, కరెంటు పోయింది అని చెప్పడంలో ఎవరైనా చెప్తాడు. దాంట్లో నా కొడుకు కూడా నాకు సంపూర్ణంగా సహకారం ఇస్తాడు. నేను కూడా అతనికి అవకాశం ఇస్తాను. నాన్నకు వయసు మీద పడింది, కొన్ని మర్చిపోతున్నాడు, జ్ఞాపక శక్తి తగ్గింది, అందుకే నేను రాజకీయంగా చొరవ తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అంశాలలో నాన్నను పక్కన పెట్టి డైరెక్ట్గా కొడుకే అని ఎవరు చెప్పినారు మీకు? నాకు వచ్చిన సమాచారం. నా కొడుకు చెప్పినాడా? మీ కొడుకు నాకెందుకు చెప్తాడు? నా కొడుకు మీ కొడుకు కొండారెడ్డి గారు ఎవరికి చెప్పరు. నా కొడుకు అట్ట చేసేది గుట్టుగా చేసుకుంటారు. చెప్పేవాడు కాదు, బయట నుంచి వస్తున్న నేను ఒప్పుకుంటాను. నేను లేని సమయాలలో కొన్ని వాడు చెప్తా అంటాడు. చెప్పమని కూడా చెప్తా నేను. నా కోసమే ఏది ఆగదు, అయ్యవారి కోసం అమావాస్య ఆగదు అనేటప్పుడు నా కోసం ఏది ఆగదు. నేను లేని సమయంలో వస్తా అంటాడు. ఏదో నేను ఇక్కడ ఉంటాను ప్రొద్దుటూరులో, వాళ్ళు తెలియకుండా ఊరికి పోతారు. ఊరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఏం వచ్చినారంటాడు, అలానే పని అంటే చెప్తా అంటాడు. చెప్పకూడదనేది ఏముంది? సంతకాలు నేనే పెడతా, వాడేం పెట్టాడు. సంతకాలు మీరు పెడితేనే చెల్లుబాటు అవుతుంది. ఆయన సంతకాలు పెడితే మరి అంత దారుణంగా అట్లాంటప్పుడు ఎవరు పరిపాలన చేస్తానట్టు వాడేమన్నా నా సంతకాలు పోర్జరీ చేసి పెడతా అంటే అది తప్పు, నువ్వు అడగచ్చు, నేను సమాధానం చెప్పాలా. సంతకాలు నేనే పెడతా. పనులు మాత్రం ఆయన చేసి పెడుతుంటాడు అంతే కదా. అన్ని పనులు లేదు, 90% నేను చేస్తా అంటే 10% వాడు కూడా చెప్తా అంటాడు. 2019 నుంచి 24 వరకు మీరు సైలెంట్గా ఉన్నారు కదా. మీ వెంట తిరిగినప్పుడు క్యాడర్ ఎక్కువ మంది వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయినాక మళ్ళీ మీ వెంట వస్తున్నారు. నా ఎన్నికల్లోనే వచ్చినారు నా క్యాడరు. కాదు మరి పార్టీని అంటి పెట్టుకొని 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయని నిజమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కాకుండా అలా వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ నాటికి మీకు టికెట్ వస్తే మళ్ళీ మీ వెంట వచ్చిన వారికి ఈరోజు మీరు పెద్దపీట వేస్తున్నారు. 2014లో నేను ఇక్కడ పోటీ చేసిన, 2019 వరకు నేను ఉన్నా. 2019లో వేరే లింగారెడ్డికి టికెట్ ఇచ్చిన దానివల్ల కొంత క్యాడర్ ఆయన దగ్గరికి పోయింది.
వాళ్ళందరూ నేను మళ్ళీ ఎన్నికలకు నేను వచ్చిన తర్వాత నాకు అందరూ నా దగ్గరికి వచ్చినారు. ఎవరు రాకుండా పోయిన వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది లింగారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, కొంతమంది వైసీపీ దగ్గర మీ శిష్యుడు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళారు, తిరిగి మళ్ళీ అంతా మీ దగ్గరకు వచ్చారు. ఎన్నికల ముందరనే నా దగ్గరికి వచ్చినారు. ఎన్నికలకు ముందు వచ్చిన ఎన్నికల గ్యాప్ తర్వాత అనేది ఉంటుంది కదా. ఎన్నికల ముందు కానీ ఇంతకు ముందు కానీ పార్టీని అంటు పెట్టుకొని పార్టీ జెండాను భుజాన వేసుకుని తిరిగిన వారి కన్నా పార్టీలో తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎవరన్నా ఉండని ఆ లీడర్ దగ్గరికి పోతా అంటారు. ఓకే, తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎవరికి లీడర్గా అవకాశం వచ్చి పోటీ చేయమని చెప్తా అంటారో ఆ క్యాడర్ అంతా వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది జరుగుతుంది తప్పక కొంతమంది లింగారెడ్డి నచ్చకునో ఇంకొకరు నచ్చకునో వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి పోయిండొచ్చు. వాళ్ళు నా అభ్యర్థిత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చినారు. ఎన్నికల్లో నాకు నిలబడి పనిచేసినారు. ఎలా ఉన్నాడు మీ శిష్యుడు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు? బాగున్నాడు. అతనికి ఏముంది, బ్రహ్మాండంగా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నాడు. బ్లెస్సింగ్స్ బాగానే ఉన్నాయా? బ్లెస్సింగ్ ఏముంది, అతనికి నాకు సంబంధం ఏముంది? అతని పని అయింది, నా పని అది. కానీ ఇక్కడ మీరు గెలిచిన తర్వాత మీకు మీ శిష్యుడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. గతంలో కుందు పెన్న అనుసంధానానికి సంబంధించి బిల్స్ మేము విడుదల చేయించాము, డిఏడబ్ల్యూ కాలేజు స్థలం వివాద విషయంలో మేము సహకరించాము, అప్పుడు మేము అధికారంలో మేము అంతా సహకరించాము కదా, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మా భూముల జోలికి కావచ్చు ఇతరత్ర విషయంలో జోక్యం చేసుకోవడము, కేసులు పెట్టడము గట్రా చేయకండి, అప్పుడు మేము సహకరించాము ఇప్పుడు మీరు సహకరించి అనేది ఒక ఒప్పందం బాగా జరిగింది గురు శిష్యుల మధ్య అంటున్నారు. నేను మొదటి నుంచి కూడా డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తాను, కానీ లోపాయికారి పాలిటిక్స్ లోపాయికారిగా ఒకరికి లొంగిపోయి పాలిటిక్స్ చేసేవారు కాదు. డైరెక్ట్ చేస్తా. ఎవరితో లోపాయికారి ఒప్పందం పడాల్సిన అవసరం నాకు లేదు. నా డిఏడబ్ల్యూడి కాలేజీలో కూడా పాత ఆయన 75 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఆయన అలవాట్లు ఆయన పద్ధతులు అయ్యాయి. నేను ఎమ్మెల్యేగా నాకు ఉడంబడికలు చేసుకోవాల్సిన అవసరమే లే. ఒక్క రాగా నయా పైసా ఈ పొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి నేను తీసుకోను. అట్లాంటప్పుడు ఏం అతనితో నాకు ఉడంబడిక? ఎక్కడ నుంచి తీసుకోను, ప్రభుత్వం నుంచి దగ్గర తీసుకోను, ప్రజల దగ్గర నుంచి తీసుకోను, పొద్దుటూరు దగ్గర నుంచి కాదు, రాష్ట్రంలో ఎక్కడ రాగి పైసా తీసుకోను. రాష్ట్రంలో నియోజకవర్గం రాష్ట్రంలో మీకెందుకు వస్తుంది? నియోజకవర్గంలో తీసుకోవాలి. ఈ పనులు చేసి పెట్టి ఆడ విజయవాడలో పనులు చేసి పెట్టి తీసుకోవచ్చు, విశాఖపట్నంలో పనులు చేసి పెట్టి తీసుకోవాల్సి వచ్చు, తీసుకుంటే ఉంటాయి. హైదరాబాద్లో పని చేసి ఉంటాయి. కానీ చెప్తానని ఎగ్జాంపుల్గా చెప్తాను, తీసుకునే వాళ్ళకు సవాల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ కూడా పైసా తగలనట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధం. ఎందుకంటే గతంలో ఈ విషయాలు అందరూ నమ్మేవారు. ఇప్పుడు వరదరాజు రెడ్డి గారికి ఇంకా ఏజ్ మీద పడింది కాబట్టి ఈ ఎన్నిక చివరిది కావచ్చు, మీకు మళ్ళీ ఎలక్షన్ నాటికి 86 సంవత్సరాలు దాటిపోయే అవకాశం ఉంది. మళ్ళీ టికెట్ వస్తుందా లేదా అనేది కూడా తెలియదు. ఏదున్న దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు కదా. అది నేను ఎప్పుడు చిన్నప్పుడే విన్నా మాట. ఆ మాటకు స్వస్తి పలికిన. దీపాలు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, మన పెట్రోమాక్స్ లైట్ లేదు, ఎప్పుడూ జీవితాంతం ఇట్లనే బతికి చచ్చిపోతా. ఎవడు ఏలైతే చూపకూడదు, చూపేవాడు ఉంటే రమ్మను. తప్పులు ప్రభుత్వాధికారులతో తప్పులు చేయిస్తాం. ఇప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి ఉండని, ఎవరు మంత్రులు ఉండని, ఫైనల్గా మనకు ఆదాయాన్ని చేకూర్చే పని చేయాల్సింది ప్రభుత్వాధికారే చేయాలి.